ఓం శాంతి. ఈరోజు మురళి 6/2/2026. మధురమైన పిల్లలారా, ఇది పైకెక్కే కళ. సంగమయుగమే పైకెక్కే కళ. అన్ని యుగాలలోనూ కిందికి దిగుతాం. సత్యత్రేతాయుగాల్లో కొద్దిగా దిగుతాం. ద్వాపర కలియుగాల్లో పూర్తిగా దిగుతాం. సంగమయుగంలో మాత్రమే పైకెక్కే కళ. బాబా వస్తారు కాబట్టి ఇప్పుడు ఈ కొంచెం సమయంలోనే 84 జన్మలకు కావలసినంత ప్రాప్తి చేసుకుంటాం. ఇది పైకెక్కేటువంటి కళ. సంగమయుగంలో ఎగిరే కళ, ఎక్కే కళ. ఇప్పుడొచ్చి బాబా మనకు లిఫ్ట్ ఇస్తున్నారు. మామూలుగా అయితే భౌతికంగా మెట్లు ఎక్కాలంటే కష్టం, దిగాలంటే సహజం. కానీ దిగడానికి ఎక్కువ టైం పట్టింది. ఆధ్యాత్మికంగా ఎక్కడానికి కొంచెం సమయమే. అది కూడా పరిశ్రమ లేదు. బాబా వచ్చి సహయోగాన్ని ఇస్తారు, తోడునిస్తారు, రక్షణ చేస్తారు, లిఫ్ట్ని ఇస్తారు, జతలో తీసుకెళ్తారు. అందుకయ్యే బాబా అంటున్నారు ఎక్కే కళ సమయం. భారతదేశం ఇప్పుడు నిరుపేద నుండి సుసంపన్నంగా అవుతోంది. మీరు బాబా నుండి సత్యుగం యొక్క రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకోండి. నిరుపేద నుండి సుసంపన్నంగా అవుతోంది భారతదేశం. ఏ భారతదేశంలో అయితే సోనేకి చిడియా హోగి అనే పాట ఉందో, బంగారు వజ్రాలు వైడూర్యాలు రాసులు పోసి అమ్ముకుంటా ఉండ్రి, అంత సుసంపన్నంగా ఉండింది. ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. వరల్డ్ బ్యాంకుతో అప్పులు తీసుకుంటోంది. మీరు బాబా నుండి సత్యుగ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకోండి. ఇప్పుడు అవుతోంది ఆ విధంగా సుసంపన్నంగా. కాబట్టి తొందరగా మీరు బాబాతో ఆస్తి తీసుకోండి. ప్రశ్న: బాబా ఏ టైటిల్ని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి వీల్లేదు? జవాబు: బాబా పేదల పాలిట పెన్నిది. శ్రీకృష్ణుని అలా పిలవరు. అతడు చాలా ధనవంతుడు. అతడి రాజ్యంలో అందరూ సుసంపన్నంగా ఉంటారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరికన్నా నిరుపేదగా భారతదేశం ఉంటుంది. బాబా భారతదేశాన్నే సుసంపన్నంగా చేస్తారు. మా భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు లేదు, ఇప్పుడు మళ్ళీ తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పాలిట పెన్నిది అయిన బాబాయే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. బాబా టైటిల్ ఏది కృష్ణునికి ఇవ్వడానికి వీల్లేదు అనేదానికి అక్కడేం చేసినారంటే, బాబా పేదల పాలిట పెన్నిదిని కుచేలుని అటుకులకు యాద్గార్గా చూపించి, కుచేలుడు సఖుడు కృష్ణునికి స్నేహితుడు. ఆయన పేదరికంగా ఉంటాడు. ఎప్పుడైతే తన స్నేహితుడిని కలుసుకోవాలని వచ్చినప్పుడు ఆయన 3 పిటికెళ్ళు ఒక పిటికెడు తింటే మెహల్సు మొత్తం సామాగ్రి అంతా రెడీ అయిపోతుంది. 2వ పిటికెడు తింటే మొత్తం ఆ ఊరు, ఆయన ఉండే ఊరు, ఆ రాజ్యం అంతా సంపన్నంగా అయిపోతుంది. 3వ పిటికెడు తింటే ఇంకా ప్రపంచం కంటేను గొప్పగా అయిపోతుందని రుక్మిణీదేవి అడ్డొస్తుంది. అలాగే బాబా ఇక్కడ అంటున్నారు, అక్కడ కృష్ణునికి ఆ విధంగా చేయడానికి లేదా పేదల పాలిట పెన్నిది అనడానికి వీల్లేదు. ఇక్కడ బాబా పేదల పాలిట పెన్నిది. అతడు చాలా ధనవంతుడు కృష్ణుడు. అతడి రాజ్యంలో అందరూ సుసంపన్నంగా ఉంటారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరికన్నా నిరుపేదగా భారతదేశమే అవుతుంది. బాబా భారతదేశాన్నే సుసంపన్నంగా చేస్తారు. మా భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు లేదు, ఇప్పుడు మళ్ళీ తయారవ్వాల్సి ఉంది అని మీరు అంటారు. పేదల పాలిట పెన్నిది అయిన బాబాయే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. పాట: చివరికి నేటికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ రోజు రానే వచ్చింది అని బాబా అంటున్నారు. ఏ రోజు కోసం? భగవంతుడు వచ్చి మనతో కలవడానికి, భగవంతుడు వచ్చి మనకు జ్ఞానం చెప్పడానికి, భగవంతుడు వచ్చి సర్వ సంబంధాల ప్రేమనివ్వడానికి, సత్యుగంలో తీసుకెళ్ళడానికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది, కనిపించదు. శరీరం ప్రత్యక్షమైనది.
ఆత్మ ఈ కండ్లకు కనిపించదు, అది అవ్యక్తమైనది, అది తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరంతో కప్పబడి ఉంది. భగవద్గీతలో ఉంది కదా, ఏ విధంగా అద్దం ఆవిరితో కప్పబడి ఉంటుందో, ఏ విధంగా మాయ శిశువుని కప్పబడి ఉంటుందో, ఆ విధంగా ఆత్మకు మాయ కప్పబడి ఉంది అని చెప్పడం జరిగింది అక్కడ. కావుననే ఆత్మ గుప్తమైనది అంటారు. శరీరంతో కప్పబడి ఉంది. శరీరం ఆత్మకు డ్రెస్. నేను నిరాకారుణ్ణి, కానీ సాకారంలోకి వచ్చి గుప్తంగా అయ్యాను అని ఆత్మ స్వయం చెప్తోంది. ఆత్మలది నిరాకారి లోకం. అక్కడ గుప్తమైన విషయం ఏమీ లేదు, మొత్తం అంతా గుప్తమే, మొత్తం కనిపించదు ఆత్మల లోకం. పరంపిత పరమాత్మ కూడా అక్కడ ఉంటారు. వారిని పరమాత్మ అంటారు, అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ. అందరికన్నా పైన ఉండేవారు. పరమాత్మ ఏ విధంగా గుప్తమో అలాగే నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు. అందరికన్నా పైన ఉండేవారు ఎవరు? పరమాత్మ. ఏ విధంగా మీరు గుప్తమో, ఆత్మ గుప్తమో కనపడదో, ఆ విధంగా నేను కూడా గుప్తమైన తండ్రిని, గుప్తంగానే వస్తాను, ఎవరికీ తెలియదు. అలాగే నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంటుంది. నేను గర్భ జైల్లోకి రాను. నాకు ఒక్క శివ అనే పేరు మాత్రమే ఉంది. బాబా పేర్లు గుణవాచకాలు, కర్తవ్యవాచకాలు. ఏ గుణాన్ని కలిగి ఉంటే ఆ పేరు బాబాది ఉంది, ఏ కర్తవ్యాన్ని కలిగి ఉంటే ఆ యొక్క పేరు బాబాకు వస్తుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, గుణవాచకము కర్తవ్యవాచకము బాబా యొక్క పేరైంది. కానీ ఒరిజినల్గా నా పేరు శివుడు. శివ అనే పేరే కొనసాగుతుంది. నేను ఈ తనువులేకి వచ్చినా నా పేరు మారదు. ఇతడి ఆత్మ శరీరం ఏదైతే ఉందో దాని పేరు మారుతుంది. బ్రహ్మ శరీరం యొక్క పేరు మారుతుంది. నన్ను శివ అనే అంటారు. ఎవరిలో ప్రవేశం చేసినా ఆయన శివుడే. నేను సర్వాత్మలకు తండ్రిని. కావున ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తున్నారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. కావున పిల్లలకి ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉందని, ఆత్మ నిరాకారమైనదని, శరీరం వ్యక్తమైనదని ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తోంది. నేను కూడా అశరీరినే, అంటే శరీరంలోకి శరీరమే లేదు నాకు. నిరాకార పరంపిత పరమాత్ముని నేను అశరీరిని. నిరాకారుడైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. మీరు కూడా నిరాకారులే. ఈ శరీరం ద్వారా మీరు వింటారు. చెవులనే కర్మేంద్రియాలతో వింటున్నాం, నోరనే కర్మేంద్రియంతో మాట్లాడుతున్నాం. నేను ఆత్మ నిరాకార జ్యోతిస్వరూపాన్ని. ఇప్పుడు భారతదేశంని మళ్ళీ నిరుపేద నుండి షావుకారిగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. మీరు మా భారతదేశం అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ ఖండం గురించి మా గుజరాత్, మా రాజస్థాన్ అంటారు. మాది మాది అని అనడం వల్ల అందులో మోహం ఉంటుంది. మాది అంటేనే మోహం ఉంటుంది. మా రాష్ట్రం గొప్ప, మా దేశం గొప్ప, మా మతం గొప్ప, మా కులం గొప్ప, మా భాష గొప్ప అనేది వస్తుంది. మన భారతదేశం నిరుపేదది, ఇది అందరూ ఒప్పుకుంటారు. కానీ మన భారతదేశం ఎప్పుడైతే షావుకారిగా ఉండేదో, ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు ఎంతో నషా ఉంది. మన భారతదేశం ఎంతో షావుకారిగా ఉండేది. అప్పుడు దుఃఖం యొక్క మాటే లేదు. సత్యుగంలో ఇంకా ఏ ధర్మము ఉండదు. ఒక్క దేవీ దేవత ధర్మమే ఉండేది. ఇది ఎవ్వరికీ తెలీదు. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు.
మన భారతదేశం షావుకారీగా ఉండేది, ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ షావుకారీగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. భారతదేశం సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు చాలా షావుకారీగా ఉండేది. మళ్ళీ ఆ రాజ్యం ఏమైందనేది ఎవరికీ తెలియదు. ఋషులు మునులు మొదలైన వాళ్ళు కూడా మాకు తెలియదు అంటూ వచ్చారు. సత్యుగంలో కూడా దేవీ దేవతలకు రచయిత మరియు రచన ఆది మధ్యాంత జ్ఞానం లేదని బాబా అంటారు. వారికి కూడా మేము మెట్లు దిగి కలియుగంలోకి వెళ్ళిపోతాము అన్న జ్ఞానం ఉన్నట్లయితే రాజ్యాధికారం యొక్క సుఖం కూడా ఉండదు. మేము మెట్లు దిగి కలియుగంలోకి వెళ్ళిపోతాము అని దేవతలకు ఆ స్మృతి వస్తే అప్పుడేమవుతుంది? ఆ యొక్క రాజ్యాధికారం యొక్క నశానే ఉండదు కదా, చింత ఉంటుంది. ఇప్పుడు మీకు మేము సత్వప్రధానంగా ఉండేవాళ్ళము, మళ్ళీ సత్వప్రధానంగా అవ్వాలి అనే చింత పట్టుకుందే. అసలు పట్టుకుంటే ఇంక అయిపోయా, చింత పట్టుకోలే. బాబాకు దాదీలకు ఎట్లా చింత పట్టుకొని పావనంగా అయిపోయినారో ఆ విధంగా మనకు కూడా నేను సత్వప్రధానంగా కావాలి, నేను పావనంగా కావాలి, అంతే. నాకు ఇంక వేరేది అవసరం లేదు. ఈ చింత పట్టుకోవాలి. అన్ని చింతల నుంచి దూరం చేస్తుంది ఈ చింత. ఇప్పుడు మీకు మేము సత్వప్రధానంగా ఉండేవాళ్ళము, మళ్ళీ సత్వప్రధానంగా అవ్వాలన్న చింత పట్టుకుంది. నిరాకార ప్రపంచంలో ఉండే ఆత్మలైన మనము అక్కడి నుంచి మళ్ళీ ఏ విధంగా సుఖధామం లేకొచ్చామన్న జ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు మనం పైకెక్కే కళల్లోకి వెళ్తున్నాం. ఇది 84 జన్మల మెట్లు. డ్రామానుసారంగా నటులైన ప్రతి ఒక్కరూ మెట్లు దిగాల్సే ఉంది. నంబర్ వారుగా తమ సమయానుసారంగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పాలిట పెన్నిది అని ఎవరినంటారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. పేదల పాలిట పెన్నిది ఒక్క బాబాని. భగవంతునికి షావుకార్ల పెన్నిది అనే మాట లేదు. పేదల పాలిట పెన్నిది అది ఈ ప్రపంచానికి తెలీదు. ఏ రోజు గురించి అయితే వెతుకుతున్నామో ఆ రోజు నేడు రానే వచ్చింది అని పాటలో కూడా విన్నారు. అందరూ భక్తులు. భగవంతుడు ఎప్పుడొచ్చి భక్తులైన మనల్ని భక్తి మార్గం నుంచి విడిపిస్తారు, సద్గతిలోకి తీసుకెళ్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ శరీరంలోకి బాబా మళ్ళీ వచ్చేసారంటే 5000 సంవత్సరాల కిందట వచ్చిండ్రి, ఇప్పుడు వచ్చేసారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కావున వారు తప్పకుండా వస్తారు. నేను కృష్ణుని తనువులేకొస్తానని అనరు. నేను సాధారణ మనుష్య శరీరంలో వస్తాను, వృద్ధ బ్రాహ్మణ్ణి శరీరంలో వస్తాను, నన్ను మూఢమతి మానవులు తెలుసుకోలేరు అని చెప్తారు. అవజానాంతు మామూడాని మానుషీం తనుమాశ్రితం. మూఢమతి మానవులు నన్ను తెలుసుకోలేరు. అంతేగాని నేను షావుకార్లలో వస్తాను, నేను దేవతల్లో వస్తానని ఎక్కడ చెప్పలేదు. నేను సాధారణ తనువులేకి వస్తాను. నేను వచ్చి మీరు ఏ విధంగా 84 జన్మలు తీసుకున్నారో మీకు తెలియచేస్తాను. సిక్కు ధర్మం వారు కూడా ఓంకారుడే నిరాకారుడు, సత్నాం శ్రీ అకాల్ అంటారు. వారు తప్పకుండా మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. మరి మనం కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు? భగవంతుడు వచ్చి చేస్తూ ఉంటే మనం ఎందుకు కాకూడదు? ఎవరైతే దేవతలుగా అయి ఉంటారో వారు వెంటనే ఈ జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తారు. ఎవరు తమని దేవీ దేవతా ధర్మం వారిగా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా తక్కువగా ఉంది. కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, కొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర అయితే 5000 సంవత్సరాలది. దేవీ దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. ఇతర ధర్మాలన్నీ తర్వాతే వస్తాయి. సత్యుగం తర్వాత అంటే ఫస్ట్ ప్రారంభంలో ద్వాపర యుగంలో ఎప్పుడైతే మనం వామమార్గంలోకి వెళ్తామో అప్పుడు దుఃఖం అనేది వస్తుంది, అనేక ధర్మాలు రావడం అనేది
జరుగుద్ది. అది బాబా అంటున్నారు. ఇతర ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. దేవతా ధర్మం వారు కూడా డ్రామానుసారంగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. కొంతమంది మళ్ళీ ఇదే విధంగా బదిలీ అయిపోతారు. మళ్ళీ తమ ధర్మంలోకి తిరిగి వచ్చేస్తారు. పిల్లలు, మీరు విశ్వాధిపతులుగా ఉండేవారని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా స్వర్గ స్థాపనం చేస్తారు. మరి మేము స్వర్గంలో ఎందుకుండము, దేవతలుగా ఎందుకు కాము అని ఇప్పుడేమంటున్నారు? మేము స్వర్గంలో ఎందుకుండము, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము అని మీరు కూడా భావిస్తారు. కావున దీని ద్వారా వీరు మన ధర్మానికి చెందినవారు అని నిరూపించబడుతుంది. ఎవరైతే మన ధర్మం వారు కాదో వారు రానే రారు. అంటే వీళ్ళు కాదులే అనుకోకూడదు, మనకు తెలీదు. మనము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండాలా. ఎవరెవరు ధర్మాలు అనేక ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయినారో వాళ్ళు వస్తూ పోతారు. అది బాబా అంటున్నారు. ఎవరైతే మన ధర్మం వారు కాదో వారు రానే రారు. పరాయ ధర్మంలోకి ఎందుకెళ్ళాలి అంటారు. సత్యుగమైన కొత్త ప్రపంచంలో దేవతలకు ఎంతో సుఖం ఉండేది. బంగారు మెహల్స్ ఉండేవి. సోమనాథ ఆలయంలో ఎంత బంగారం ఉండేది, ఎంత బంగారం! ఒక్క ఆలయాన్నే గజనీ మహమ్మద్ 18 సార్లు వచ్చి దండయాత్ర చేసి ఒంటెల్లో ఎత్తుకొని పోయి తన మస్జిదుల్లో వేసుకున్నారంటే బాబా అంటారు ఒక్క సోమనాథ దేవాలయం. ఇంకా భారతం అంతా ఎంత ఉండొచ్చు. అందుకే అప్పుడప్పుడు అనేక దేవాలయాల్లో నిధులు బయటకు వస్తూ ఉంటాయి. సోమనాథ ఆలయంలో ఎంత బంగారం ఉండేది. ఇటువంటి ధర్మం ఇంకేది ఉండదు. అలాగే సోమనాథ మందిరం వంటి ఇంత భారీ మందిరం కూడా ఇంకేది ఉండదు. ఎన్నో వజ్రాలు రత్నాలు ఉండేవి. బుద్ధుడు మొదలైన వారికి వజ్రాలతో రత్నాలతో మెహల్స్ ఏవి ఉండవు. వాళ్ళు కంప్లీట్గా బుద్ధుడు నిర్వాణం యొక్క జ్ఞానాన్ని, వైరాగ్యం యొక్క జ్ఞానాన్ని, ధ్యానం యొక్క జ్ఞానాన్ని ప్రబోధించినాడు కదా. పిల్లలైన మిమ్మల్ని ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతంగా తయారు చేశారో వారిపైన మీరు ఎంత గౌరవాన్ని ఉంచారు బాబా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మనల్ని ఇంత ఉన్నతంగా చేసిన తండ్రి పైన మనం ఎంత గౌరవాన్ని ఉంచుతున్నాము. ఆయన మాట పైన నడవడమే కదా ఆయనకు గౌరవాన్ని ఇవ్వడం. మనము గౌరవం ఉంచుతారు కదా, మంచి కర్మలు చేసి వెళ్ళారు అని భావిస్తారు. ఇప్పుడు పతిత పావనుడైన తండ్రియే అందరి చేత మంచి కర్మలను చేయించి వెళ్తారు. అందరికన్నా ఉత్తమోత్తమైన సేవను అనంతమైన తండ్రియే వచ్చి చేస్తున్నారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి యువరాజులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారిపైన ఇప్పుడు ఎవరూ గౌరవం ఉంచరు. బాబా చూడండి ఎట్లా చెప్పుకుంటున్నారు తన గురించి. బాబాకే గౌరవం ఇవ్వరంటే మనం ఎంత, ఇంకా వీళ్ళు ఎందుకు మాకు గౌరవం ఇయ్యరు అనే ప్రశ్ననే లేదు. అంతే, ఇంకా కాలము ఆత్మలలో శక్తి తగ్గిపోతా ఉంది కదా. అంతే, మనం చేస్తా పోవాలి అంతవరకే. కానీ ఇంకా ఎవరి గురించి మనం ఆశించకూడదు. దానికయ్యే బాబా అంటున్నారు, భారతదేశాన్ని స్వర్గంగా ఎవరైతే తయారు చేస్తారో వారిపైన ఇప్పుడు ఎవరు గౌరవాన్ని ఉంచరు. ఉన్నతోన్నతమైన మందిరమని మహిమ చేయబడిన దానిని దోచుకెళ్లారని మీకు తెలుసు. లక్ష్మీనారాయణల మందిరాన్ని ఎప్పుడూ ఎవరు దోచుకోరు. సోమనాథ మందిరాన్నే దోచుకున్నారు. ఆ టైంలో లక్ష్మీనారాయణల మందిరాలను కట్టరు. తర్వాత ఫస్ట్ శివాలయాలే కడతారు, జ్యోతిర్లింగాలు, అనేక శివుని ఆలయాలు. తర్వాత లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణులు, సీతారాములు, ఆ విధంగా అనేక దేవీ దేవతల మందిరాలు. ఎంత దుఃఖం పెరుగుతుందో అంత అనేక మంది మందిరాలు కట్టాం. ఆలయాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో కూడా ఎంతో ధనవంతులు ఉంటారు. రాజులలో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. ఉన్నతమైన పదవి వారు ఎవరైతే ఉంటారో వారిపైన తక్కువ పదవి వారు గౌరవాన్ని ఉంచుతారు. అంతే కదా.
దర్బార్లో కూడా నంబర్ వారుగా కూర్చుంటారు. క్యాబినెట్లో ఇప్పుడు సచివాలయం ఉంటుంది, దాంట్లో సీఎం ప్లేసు సీఎందే, ఎంపీల ప్లేస్ ఎంపీలదే, ఎమ్మెల్యేల ప్లేస్ ఎమ్మెల్యేలదే, పిఎం ప్లేస్ పిఎందే, రాష్ట్రపతి ప్లేస్ రాష్ట్రపతిదే, ఎవరిది వాళ్ళదే కదా. దర్బార్లో కూడా నంబర్ వారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా, బ్రహ్మబాబా వాళ్ళకి అనేక రాజులతో సన్నిహిత సంబంధం ఉండేది కదా, ఆభరణాల వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడి ఈ దర్బార్ పతిత రాజులది, పావన రాజుల దర్బార్ ఇంకెలా ఉంటుంది? మైసూర్ మహారాజా దర్బారే ఎంత వైభవంగా ఉంటుంది. ఉదయ్పూర్ మహారాజా బిల్డింగ్ కానీ అన్ని జాగాల్లో కూడా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎంత రాయల్గా ఉంటాయి. ఇప్పుడే మనం ఇవి చూస్తున్నామంటే ఇంకా సత్యుగంలో లక్ష్మీనారాయణల యొక్క మెహల్స్ ఎలా ఉండొచ్చు, దాన్ని మనం ఆలోచించాలి కదా. పావన రాజుల దర్బార్ ఎలా ఉంటుంది? వారి వద్ద ఇంత ధనం ఉన్నప్పుడు వారి ఇల్లు కూడా అంతే బాగా ఉంటాయి కదా. ఎట్లాంటి వ్యక్తియో అట్లాంటి ఇల్లులు. ఇప్పుడు తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపన చేయిస్తున్నారని మీకు తెలుసు. మనం స్వర్గం యొక్క మహారాజా మహారాణులుగా అవుతాం. మళ్ళీ మనము పడిపోతూ భక్తులుగా అయిపోతాం. మొట్టమొదట శివబాబా పూజారీలుగా అవుతాం. ఎవరైతే స్వర్గానికి అధిపతులుగా తయారు చేశారో వారినే పూజ చేస్తాం. వారు మనల్ని ఎంతో షావుకారులుగా తయారు చేస్తారు. బాబా 2500 సంవత్సరాలకి ఓవరాల్గా ఆలోచన చేస్తే 84 జన్మల 5000 సంవత్సరాలకి కూడా ఒకరితో అడగకుండా మాస్టర్ దాతలుగా, మాస్టర్ విధాతలుగా మనల్ని తయారు చేసినారంటే బాబా అంటున్నారు ఎంత షావుకారులుగా తయారు చేస్తారు. ఇప్పుడు భారతదేశం ఎంత నిరుపేదగా ఉంది. ఏ భూమినైతే 500 రూపాయలకి తీసుకున్నారో దాని విలువ 5000 రూపాయల కన్నా ఎక్కువైపోయింది. 5000 ఎక్కడ, 5 లక్షల కన్నా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ఖరీదులు. అక్కడైతే భూమికి విలువే ఉండదు. ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. లెక్కలేనంత భూమి ఉంటుంది. మధురమైన నదీ తీరాలలో మీ మెహల్స్ ఉంటాయి. నిన్న కూడా ఎంత స్వర్గం గురించి చెప్పారు, ఈరోజు కూడా బాగా చెప్తున్నారు. మనుషులు చాలా కొద్ది మందే ఉంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. ఫల పుష్పాదులు ఎంతో మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంతగా కష్టపడాల్సి వస్తుంది, అయినా అన్నం దొరకదు. మనుషులు ఎంతో ఆకలితో దాహంతో చనిపోతూ ఉంటారు. పాపం చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా. కావున పాటను వినడం ద్వారా మీ ఒళ్ళు పులకరించిపోవాలి. నేటికి ఆ రోజు రానే వచ్చింది అనే పాట వినడం ద్వారా. బాబాను పేదల పాలిట పెన్నిది అంటారు. దీని అర్థాన్ని మీరు తెలుసుకున్నారు. వారిని ఎవరు షావుకారులుగా తయారు చేస్తారు? తప్పకుండా ఎక్కడికైతే వస్తారో అక్కడి వారినే షావుకారులుగా తయారు చేస్తారు కదా. అంతే కదా. బాబా ఏ దేశంలో వస్తారో వాళ్ళనే అన్ని దేశాల కల్లా గొప్ప దేశంగా తయారు చేస్తారు. మేము పావన్ల నుండి పతితులుగా అవ్వడంలో 5000 సంవత్సరాలు పడుతుందని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే తండ్రి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు, ఉన్నతోన్నతులుగా తయారు చేస్తారు. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా మేము మీకు చెందిన వారము అని అంటారు. పిల్లలు మీరు విశ్వాధిపతులు అని బాబా అంటారు. కొడుకు పుట్టగానే వారసులు పుట్టినారంటారు కదా, ఎంత సంతోషం కలుగుతుంది. కూతురు పుడితే ముఖం దాచేసుకుంటారు. ఈ కాలంలో అట్లా ఏం లేదు. కానీ ఇక్కడైతే ఆత్మలందరూ పుత్రులే, వారసులే. మనం 5000 సంవత్సరాల క్రితం స్వర్గాధిపతులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలిసింది. బాబా ఆ విధంగా తయారు చేశారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడొచ్చారనేది తెలీదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, ఇది కూడా ఎవరికీ తెలీదు. శివ జయంతిని జరుపుకుంటారు. కేవలం లింగం యొక్క పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు. కానీ తాను ఏ విధంగా వచ్చారు, వారు వచ్చి ఏం చేశారు ఎవ్వరికీ తెలీదు. తెలిస్తే ఇంత నీచంగా, ఇంత అధమంగా ఈ ప్రపంచం తయారవ్వదు. దానిని
అంధవిశ్వాసం అనే అంటారు కదా, ఏమీ తెలియకుండా భక్తి చేసేదాన్ని అంధవిశ్వాసం అనే అంటారు కదా, అంధశ్రద్ధ అంటారు. వారికి తమ ధర్మమేదో దాని స్థాపన ఎప్పుడు జరిగిందో తెలియదు. ఇతర ధర్మాల వారికి బుద్ధుడు ఎప్పుడొచ్చాడు, అతడి తిథి తారీఖు ఏమిటి అనేది తెలుసు. శివబాబా లక్ష్మీనారాయణల తిథి తారీఖు ఏదీ లేదు. శివబాబాది తారీఖు ఏదీ లేదు. 5000 సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలుగా రాసేసినారు. లక్షల సంవత్సరాల విషయము ఎవరికీ గుర్తుకు రాదు. భారతదేశంలో దేవీదేవత ధర్మం ఎప్పుడుండేదో అర్థమే చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలో భారతదేశ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారతదేశ భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. అన్ని దేశాల్లోకెల్లా విస్తీర్ణంలో కూడా భారతదేశం చాలా ఎక్కువ ఉండాలి అంటున్నారు. బాబా జనాభా తక్కువ ఉంటుంది కదా, అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాల్లో ఎంతమంది మనుషులు పుడతారు? లెక్కలేనంతమంది. 5000 సంవత్సరాలకే 900 కోట్లంటే ఇంకా లక్షల సంవత్సరాలకి ఇంకా కాలు కూడా పెట్టేకి జాగా ఉండేలే. ఎంతమంది మనుషులు పుడతారు? లెక్కలేనంతమంది మనుషులు అయిపోతారు. కానీ అంతమంది అయితే ఉండరు కదా, ఇంకా తగ్గిపోయారు. ఈ విషయాలన్నింటినీ బాబాయే కూర్చొని అర్థం చేయిస్తారు. మనుషులు ఈ విషయాలను వింటే ఈ విషయాలు మేము ఎప్పుడూ వినలేదే అంటారు. అలాగే ఏ శాస్త్రంలోనూ లేదే, శాస్త్రాల్లో ఉండింటే మనకెందుకు ఇంత కష్టము, ఆయన రావాల్సిన అవసరం ఏముంది? ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్ర జ్ఞానం ఉంది. ఇతడు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు పతితాత్మగా అయిపోయారు. ఎవరు? కృష్ణుడే అనేక జన్మలు తీసుకొని ఇప్పుడు బ్రహ్మగా అయిపోయారు కదా. ఎవరైతే సత్వప్రధానులుగా ఉండేవారో వారిప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. మళ్ళీ సత్వప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటే శరీరం కదులుతుంది. ఎందుకంటే ఆత్మయే వింటుంది కదా. తప్పకుండా ఆత్మలమైన మనము 84 జన్మలను తీసుకుంటాం. 84 జన్మలలో తప్పకుండా 84 మంది తల్లిదండ్రులు లభిస్తారు. ఇది కూడా ఒక లెక్కాచారమే కదా. మేము 84 జన్మలను తీసుకుంటామని బుద్ధి లేకొస్తుంది. అలాగే తక్కువ జన్మల వాళ్ళు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాల్లో ఏమేమి రాసేశారో బాబాయే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మిమ్మల్ని గురించి అయితే 84 జన్మలని అంటారు, కానీ నా గురించి అయితే లెక్కలేనన్ని జన్మలు రాసేసినారు. రాళ్ళల్లో, రప్పల్లో, జీవజంతువుల్లో అంతటా ఉన్నారనేసినారు కదా. కణకణములోనూ రాళ్లల్లో, రప్పల్లో నన్ను తోసేశారు. ఎక్కడ చూసినా నీవే నీవు అంటారు. అంతా కృష్ణుడే కృష్ణుడు అని మధురలో, బృందావనంలో అంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ పూజారీలు అంతా రాధయే రాధ అంటారు. ఎవరికేది తోచితే అది చెప్తుంటారు. ఒక్క తండ్రియే పేదల పాలిట పెన్నిది. భారతదేశం ఏదైతే అన్నింటికన్నా షౌకారిగా ఉండేదో అది ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. కావున నేను భారతదేశంలోకే రావాల్సి ఉంటుంది. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో మార్పులు చేర్పులు చేయబడవు. ఇది ఒకసారి ఫిక్స్ అయిపోయింది అంతే. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. డ్రామా ఏదైతే రచింపబడి ఉందో అది ఖచ్చితంగా పునరావృతి అవుతుంది. ఇందులో స్వల్పమైన మార్పు కూడా జరగదు. ఒక్క పాత్రధారి పాత్ర కూడా అదిలి బదిలీ కాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా, అది హద్దు డ్రామా, ఇది బేహద్దు డ్రామా. ఈ బేహద్దు డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. కావున పేదల పాలిట పెన్నిది అని నిరాకారుడైన భగవంతుణ్ణే అంటారు, కృష్ణుణ్ణి కాదు. కృష్ణుడు ధనవంతుడు, మొట్టమొదటి సతయుగం యొక్క యువరాజ. భగవంతునికి తన శరీరం లేదు. తాను వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తారు. మీకు రాజయోగ శిక్షణనిస్తారు. చదువు ద్వారా లాయర్ మొదలైన వారిగా అయ్యి సంపాదించుకుంటారు. బాబా కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. చూడు ఎంత బాగా కాంట్రాస్ట్ చేస్తున్నారు. మీరు భవిష్యత్తులో నర నుండి నారాయణుడిగా
దేవతలుగా అయిపోతారు. మీ జన్మ అయితే జరుగుతుంది. స్వర్గము సముద్రం నుండి బయటకు వస్తుంది అంటారు. ద్వారక, బంగారు ద్వారక మునిగిపోయింది, బయటకు వస్తుంది. మునిగిపోయిన వస్తువు అట్లే ఎట్లా ఉంటుంది? భౌతికమైనది. మార్పులు చేర్పులు వినాశం అయితే జరుగుతుంది కదా. అదే బాబా అంటున్నారు. బాబా అంటారు, కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు, పునరపి జననంలో రావాల్సిందే కదా. మహాభారతంలో కూడా చూపించినారు కదా, యాదవ వంశము నాశనం అయిపోయింది అని. కంసపురి మొదలైనవి ఆ సమయంలో లేవు. కృష్ణుని పేరు ఎంతగా మహిమ చేయబడుతుంది. అనంతమైన మహిమ కృష్ణునికి ఉంది కదా. అతడి తండ్రికి అంత గాయనం లేదు చూడండి. కృష్ణుని తండ్రికి అంత మహిమ లేదు కృష్ణునికి ఉన్నంత. ఎందుకు? కృష్ణుని జన్మ పవిత్రమైన యోగి ఆత్మల ద్వారా జన్మ లభిస్తుంది. అతడి తండ్రి ఎక్కడున్నాడు? తప్పకుండా కృష్ణుడెవరో ఎవరో ఒకరికి కొడుకుగా పుడతాడు కదా. కృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. అంటే ఒకవైపు పాత ప్రపంచం ఉంటుంది, మరొక వైపు కొత్త ప్రపంచం తయారవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వారు పూర్తిగా సమాప్తమైపోతారో అప్పుడు అతడు గద్దీ పైన కూర్చుంటారు, తన రాజ్యాన్ని తీసుకుంటారు. అప్పటి నుంచి అతడి శకం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణుడిగా అయినప్పటి నుంచి శకం ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్కాచారాన్ని రాస్తారు. ఇతడి రాజ్యము ఇంతకాలం ఉండేది, ఇతడిది ఇంతకాలం ఉండేది అని చెప్తారు. అప్పుడు కల్పమాయుష్ అంత ఎక్కువగా ఉండజాలదు. ఇది మనుషులు అర్థం చేసుకోవాలి. 5000 సంవత్సరాల పూర్తి లెక్కాచారం ఉంది. పిల్లలైన మీ బుద్ధిలేకే ఇవన్నీ వస్తాయి. మనము నిన్న స్వర్గాధిపతులుగా ఉండేవాళ్ళం. తండ్రి మనల్ని అలా తయారు చేశారు. కావుననే మనము వారి జయంతిని జరుపుకుంటాం. మీకు అందరి గురించి తెలుసు. యేసుక్రీస్తు, గురునానక్ మొదలైన వాళ్ళు ఎప్పుడొస్తారు అనే జ్ఞానం మీకుంది. ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఖచ్చితంగా పునరావృతమవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గం గురించి తెలుసు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశం అవినాశీ ఖండం. భారతదేశం వంటి మహిమ ఇంకా ఏ ఖండానికి ఉండదు. అందరినీ పతితుల నుంచి పావనులుగా తయారు చేసేవారు ఒక్క బాబానే. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారము, డ్రామా ఆది మధ్యాంత జ్ఞానమును బుద్ధిలో ఉంచుకొని అన్ని చింతలను వదిలేయాలి. సతోప్రధానులుగా కావాలనే ఒక్క చింత మాత్రమే ఉండాలి. పేదల పాలిట పెన్నిధి అయిన బాబా భారతదేశాన్ని నిరుపేద నుండి సుసంపన్నులుగా చేసేందుకు వచ్చారు. వారికి పూర్తి సహాయకులుగా కావాలి. మీ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. వరదానం, హృదయంలో సదా ఒక్క రాముణ్ణి ముడుచుకొని సత్యమైన సేవను చేసే మాయాజీత్ విజయులుగా కండి. హృదయంలో సదా ఒక్క రాముడు, హృదయాభిరాముడైన శివబాబాని ముడుచుకొని సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయులుగా కండి. హనుమంతుడు సదా సేవాదారిగా మహావీరుగా ఉన్నట్లు తమ విశేషతలని చూపుతారు. కావుననే తాను స్వయం, చూడండి ఎంత బాగా చెప్తున్నారు, తాను స్వయం కాలకుండా తన తోకకి అగ్గి అంటించిన తర్వాత లంకనంతా కాల్చేశాడు. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాదారులుగా ఉంటారో వారే మాయ యొక్క అధికారమును అంతం చేయగలుగుతారు. ఎవరైతే సేవాదారులు కాదో వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవాడు. కావున మీ హృదయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. మీ హృదయం యొక్క స్మృతి కూడా మీ హృదయపు స్మృతి కూడా ఉండకూడదు. అప్పుడే మాయాజీతులుగా విజయులుగా కాగలరు.
స్లోగన్. ఏ విధంగా ఆత్మ మరియు శరీరం కంబైన్డ్గా ఉన్నాయో అలా మీరు బాబాతో కంబైన్డ్గా ఉండండి. అవ్యక్త సూచన. ఐకమత్యము మరియు విశ్వాసము యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి. ఐకమత్యంతో కూడిన సంఘటనను దృఢం చేయడానికి విధి సంఘటనలో ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడండి, విశేషతలనే గ్రహించండి మరియు బలహీనతలను తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఎలాగైతే మీ అందరి చేయడము, మాట్లాడడము, నడవడము అన్నీ ఒకేలాగా ఉంటాయో, అందరినీ ఒకే విధమైనటువంటి మాటలు, ఒకే రకమైన గతి, ఒకే రకమైన రీతి, ఒకే రకమైన నీతి ఉన్నాయో అలాగే సంస్కారాలు కూడా సమానంగా కనిపించాలి. భిన్నత ఉన్నా కూడా ఇతరుల పట్ల విశ్వాసముని పెట్టి అందరి ఆలోచనలకు గౌరవం ఇవ్వండి. ఇదే ఐకమత్యానికి ఆధారము. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.